రోజా మళ్ళీ మొదలు పెట్టింది రో. ఏంది పార్టీలు మారడమా? కాదు, కస 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 నరగడం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు పార్టీలో ఉండిందా, ఆయన అడ్రస్ లేకుండానే పోయాడా. తర్వాత రాజశేఖర రెడ్డి పార్టీలోకి వచ్చిందా, ఆయన అసలు మనిషే కనపడకుండా పోయాడా. ఇప్పుడు జగన్ పార్టీలోకి వచ్చిందా, ఆయన కూడా ఆన్ ద వే అండర్ గ్రౌండ్ కి. ఇప్పుడు చిరంజీవి మీద పడ్డదిరా. చాలా సార్లు పడింది కదండి చిరంజీవి మీద సినిమాల్లో పడ్డం కాదు, ఇప్పుడు రాజకీయం చిరంజీవి మీద పడ్డది. మొన్న తిరుపతిలో కూడా ప్రచారానికి పోయే తరిమి కొట్టండి చిరంజీవిని అని చెప్పింది. ఈమె చెప్పేది ఏంది, ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళే చిరంజీవిని తరిమి కొట్టారు. వాళ్ళాడు తరిమి కొట్టారా? ఢిల్లీకే ప్రమోషన్ ఇచ్చి పంపించారా వాళ్ళ. ఓహో, ఎంపీ పదవి ఇచ్చి అక్కడ పంపించారు. అంటే ఈమె చెప్పేది ఢిల్లీ నుంచి కూడా చిరంజీవిని తరిమేమని. ఢిల్లీ నుంచి చిరంజీవిని తరిమేని కాదు, ఈయన తిరుపతిలో రాజీనామా చేశాడు కదా, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా, ఆయన తరపున ఆయన అభ్యర్థిని పెట్టారు కదా మద్దతుదారుడుగా, వాడిని గెలిపించబాకండి, ఓడగొట్టండి, మీరు కొట్టే దెబ్బకి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలని చెప్పింది. సినిమా చూసి 10 ఏళ్ళు అయినట్టుంది. ఆమె సినిమా చూసి 10 ఏళ్ళు అయిందని నీకెట్ట తెలుసురా? లేకపోతే ఎప్పుడుదా డైలాగ్ నాకు అర్థం కదా. పోకిరి సినిమా ఎప్పుడుదండి, పూరి జగన్నాథ్ 10 ఏళ్ల నాటి సినిమా. ఇప్పుడు కొత్తగా మహేష్ బాబుది బిజినెస్ మ్యాన్ డైలాగ్ కూడా వచ్చింటే వత్సా పోయిస్తా, ఆ డైలాగ్ చెప్పాలి ఆమె. ఇదే నాకు అర్థం కాలేదు ఊరికినే. ఆయన చిరంజీవి తిరుపతికి వచ్చి, తిరుపతిలో నేను ఆపద్ బాంధవుడు లాగా వచ్చాను తిరుపతికి అని చెప్తే, తిరుపతికి వచ్చింది చిరంజీవి ఆపద్ బాంధవుడుగా కాదు, అపరిచితుడు అని చెప్పింది ఆమె. ఓహో, కామెడీ యాక్టర్ ఏణు మాధవ్తో పోల్చిందా చిరంజీవినా? కామెడీ యాక్టర్ ఏణు మాధవ్తో పోలడం ఏందే? వరే సంక్రాంతి సినిమాలో ఏణు మాధవ్ అపరిచితుడు లాగా వేసిమా? ఒరే, అపరిచితుడు వేణు మాధవ్ కాదురా, తమిళ హీరో విక్రమ్ అపరిచితుడు. చంద్రబాబు నాయుడు అసలు సొంత నియోజకవర్గం చిత్తూరుకి ఏం చేశాడు, ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడుకు డిపాజిట్ కూడా రాదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫ్రీ చంద్రబాబు అయిపోయాడు అన్నదిరా. కరెక్టే కదా. అయితే 9 ఏళ్ల నుంచి అధికారం లేకుండా, అందుకనే కదా ఫ్రీగా ఉన్నాడు ఆయన. ఫ్రీ చంద్రబాబు అంటే అధికారం లేక ఫ్రీ అయ్యాడు కానీ కాదు. ఆయన ఏ పథకం ఎత్తుకున్నా కూడా ఫ్రీ 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 అంటున్నాడు కదా, అది దాని అర్థం. బ్రహ్మానంద లెవెల్లో ఫ్రీ 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 అంటున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు చదువుకునే రోజుల్లో రాజశేఖర రెడ్డి దగ్గర పాకెట్ మనీ తీసుకొని బతికేవాడు, అది మర్చిపోయినట్టున్నాడు అని కూడా అనింది రాగా రోజా. అయ్యారు నాకు తెలియక అడగతా, అసలు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చదువుకునే రోజుల్లో రోజా పుట్టింది అసలు? ఒకవేళ పుట్టిందే అనుకుందాం, అప్పుడు ఆమె తిరుగుతాను రోడ్ల మీద తిరగతా సిగ్గుపిల్లతో తిరుగుతుండేది. ఏందండి నోటికి ఏదో వస్తే అది మాట్లాడడం తప్పితే ఏమన్నా అర్థం ఉందండి? అది కాదండి, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా తిట్టింది కదా చంద్రబాబు పక్కన ఉన్నప్పుడు, ఈమె గో షోడ కొడతానంది వైఎస్ రాజశేఖర రెడ్డిని. అవును, నోరా తాటి మట్టి అదే నిజమే రా. అది అట్టుంటే నా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటులో చిరంజీవికి ఒక తెక్క ఉంది, దాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటంలో దానికి ఒక లెక్క ఉంది అనిందిరా. ఎండాకాలం కదండి, అట్ట తెక్క తెక్కగానే మాట్లాడుతుంటారు. చుట్టుకున్న సాఫ్ట్వేర్ ఫస్ట్ ర్యాంక్ రో హై హీల్స్ బేసిక్ ఉన్న సరస్వతి రో మన బాలు గాడి కళ్ళలోన చిల్లి పౌడర్ రో. దట్ ఈస్ మహాలక్ష్మి, దట్ ఈస్ మహాలక్ష్మి, దట్ ఈస్ మహాలక్ష్మి, దట్ ఈస్ మహాలక్ష్మి. ఏందిరా పరకాల ఉప ఎన్నికల సంగతి? ఏముందండి, పార్టీలన్నీ రెడీ అయిపోతున్నాయి. అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్, బీజేపీ మన పాలమూరులో గెలిచింది కదా, ఆ స్ఫూర్తితోటి ఇప్పుడు పరకాల్లో కూడా మేము గెలవాలని బీజేపీ కూర్చొని ఉంది. సరే తెలంగాణ ఏరియా కదండి, కేసీఆర్ కి బలం ఉంటది కదా, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా భిక్షపతి అనే అభ్యర్థిని పెట్టారండి. ఇప్పుడు ఏ నినాదంతో కేసీఆర్ జనాభాలోకి వెళ్తాడు? వాళ్ళకు ఉండేది ఒకటే ఒక నినాదం అండి, జై తెలంగాణ, తెలంగాణ ఇచ్చుడా కేసీఆర్ సచ్చుడా, అంతే. కష్టమే పాపం. కష్టమేందండి, తెలంగాణ ఇచ్చుడు లేదురా ఇంకా.
అంటే కేసీఆర్ సచ్చుడని మీరు చెప్పేదే మనకెందుకు వచ్చిందిరా మనం మాట్లాడకూడదు ఆ మాట అయినా కూడా వీళ్ళేం ఆగుతుండరా నినాదాలు చేస్తానే ఉన్నారు మన పార్లమెంట్ లో కూడా కేసీఆర్ విజయశాంతి ప్లకార్డులు పట్టుకొని తెలంగాణ ఇచ్చుడా సచ్చుడా అని చెప్పి నిరసనలు తెలిపి నినాదాలు కూడా చేశారు. ఓహో తెలంగాణ ఇయ్యాలని నినాదాలు చేశారా? అయ్యారు నాకు చిన్న డౌట్, ఇప్పుడు వీళ్ళు తెలుగులో మాట్లాడితే పార్లమెంట్ లో స్పీకర్ కి అర్థం అవుతుందండి? తెలుగులో మాట్లాడితే ఎట్ట అర్థం అవుతుంది స్పీకర్ కి? మరి ఏ భాషలో మాట్లాడారు వీళ్ళు? విజయశాంతి వాళ్ళ హిందీలో కదా. ఏంటి విజయశాంతికి హిందీ వచ్చా? వచ్చానే అనుకుంటుందా ఆమె. నీకు నాకు తెలుసా? నీకు నాకు నన్ను గలబాకనే నాకు తెలుసు విజయశాంతికి హిందీ ఇంగ్లీష్ రావని. అవునరా మీ చిన్న ఆయన కూతురే విజయశాంతి నీకు తెలుసు. ఒరే ఏంది దీనికి పెద్ద ఇది తెలియాలా? నాకు అర్థం కాలేదా? ఈ చిరంజీవిది స్వయం కృషి సినిమా చూడలే మీరా? అవును. దాంట్లో ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది ఫోన్ లో అలా కులా అని చేతి రాకుండా మాట్లాడతా ఇంకేం తెలీదు. ఏది మీరు ఊరికి అట్ట మాట్లాడతారు? అట్ట వచ్చిరాని ఇంగ్లీష్ హిందీలో మాట్లాడితే పార్లమెంట్ లా వాళ్ళకు వచ్చిన హిందీ ఇంగ్లీష్ కూడా మర్చిపోయి పార్లమెంట్ లో మూసేస్తారు. కరెక్టేనండి అయ్యారా. కేసీఆర్ వచ్చు కదండి. కేసీఆర్ వచ్చు కదరా హిందీ మాట్లాడొచ్చు కదా. కరెక్టే, ఆయన జాగో బాగో అని చాలా పదాలు మాట్లాడుతుంటారు కదండి. అయినా అయ్యగారా వీళ్ళు వంతన మాట్లాడుతుంటే ఆడెవరు సభలో ఎవరు ఏం మాట్లాడలా? కాంగ్రెస్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ? అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడలేదురా. ఈ ప్రతిపక్ష నేతల్లో బీజేపీ ఆమె సుష్మా స్వరాజ్ మాత్రం మాట్లాడిందిరా. ఏమని? వాళ్ళు ఎందాకటి నుంచి కాకులు అరసినట్టు అరస్తుంటే వాళ్ళ గురించి పట్టించుకోకుండా సభని కొనసాగించడం ఇదేం పద్ధతిగా లేదని చెప్పింది రావు. అంటే సభను ఆపేసి మిగతా వాళ్ళందరినీ కూడా కాకుల్లాగా అరవమని వీళ్ళతో పాటు ఆమె ఉద్దేశమా? అంటే మిగతా వాళ్ళందరినీ కాకుల్లాగా అరవడం అని కాదురా, వాళ్ళని పట్టించుకోండి అని చెప్పింది ఆమె. ఓహో పట్టించుకున్నారండి కాంగ్రెస్ వాళ్ళ? పట్టించుకున్నారు. ఈయన ప్రణబ్ ముఖర్జీలా అరిచిన వరకు చాలు కూర్చోండి అని సైకి చేశాడు. ఎట్ట సైకి చేశాడు? అయ్యగారా ఈయనేమన్నా హైదరాబాద్ దూరదర్శన్లో మోగోళ్ళు వార్తలు చదివాడు ఇంతకు ముందే? ఏమన్నా మోగోళ్ళు వార్తలు చదివేది కాదురా, అది సరిసి గొంతు నిప్పుంటది ఇంకా కూర్చోమని సైకి చేశాడని చెప్తుంటే. కాంగ్రెస్ పెద్దోళ్ళు ఆ ప్రణబ్ ముఖర్జీ ఆ మాట అంటే సుష్మా స్వరాజ్ గమనుందండి. ఎందుకు గమ్ముకుంటారా? ఆ ప్రభుత్వం తెలంగాణ గురించి ఖచ్చితమైన ప్రకటన చేయాల్సిందే అని చెప్పింది. అంతే. ఇంతకుముందు కేసీఆర్ నిరాహార దీక్ష చేసినప్పుడు చిదంబరం చేసిన ప్రకటనకి పీక్కోలేక లాక్కోలేక చస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు. ఈ బుద్ధున్నోడు ఎవడన్నా ఇంకా ప్రకటన చేస్తాడంటే నాకు అర్థం కాలేదా? అందుకే వీళ్ళు ఈ వంతను అరస్తున్నా కూడా కాంగ్రెస్ వాళ్ళు అసలు ఏం సమాధానమే చెప్పలేదురా. అవునండి, వాళ్ళు సమాధానం చెప్పకపోతే కేసీఆర్ విజయశాంతి ఊరుకున్నారండి. ఊరుకోవాలా? అరిసి అరిసి గొంతు నెబ్బుట్టే లేచి బయటకు వచ్చారు. గొంతు నొప్పి పుట్టి కాదండి అదే, ఆకలి ఉంటుంది వాళ్ళకి, అందుకని బయటకు వచ్చి ఉంటారు. అవునులే తినాలి కదా. ఈ రోజు తింటే రేపు సమావేశాలు పోయి మళ్ళీ అరవబడ్డా ఇంకా అరిశారు అనుకో, మొన్న 8 మంది అయ్యారు, రేపు 10 మంది అవుతారు. ఏంది అయ్యేదే? 8 మంది కాంగ్రెస్ ఎంపీలనే వాళ్ళనే సస్పెండ్ చేసింది. ఓహో, వీళ్ళు ఒక లెక్క, వీళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేశారు. 10 మంది అవుతారు లెక్క. అట్టగానే అరిశారు అనుకో, కేల్ ఖతం దుకాణం బంద్ అంతే. టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు మామా, లైఫ్ కి లేదు గ్యారంటీ. టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు మామా, నీ కలలకు లేదు వారంటీ. ఏ 1 2 3 అంటూ లెక్క పెట్టేలోగా నీ నెత్తి మీద నీళ్లు పోసి పంపుతారు బేగా. ఏ 1 2 3 అంటూ లెక్క పెట్టేలోగా నీ నెత్తి మీద నీళ్లు పోసి పంపుతారు బేగా. ఎండలు ఎత్తిరిపోతుండేరా అయ్యగారా. అదేందో చేస్తే ఎండలు బాగా తగ్గతాయని చెప్పారు కదండి. అదేందో ఏంది అదే? రతి రహస్య యాగం అని అదేందో రతి రహస్య యాగం కాదురా, అతిరాత్ర యాగం. అదే 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 భద్రాచలంలో చేసింది అదే కదా. అదే అదే ఎండలు ముదరకుండా వర్షాలు పడి చల్లగా అవ్వాలని భూమి విశ్వశాంతి యాగం అంటారు దాన్ని. వీళ్ళు యాగంలో మంత్రాలు తిరగేసి చదివినట్టున్నారా? వర్షాలు పడకపోవటం సరే, అసలు ఎండలు ఎక్కువైపోయినాయండి. 48.5 డిగ్రీలు అంట రామకొండంలో. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేదంట అంత ఎండ. అయ్యారా అయినా మీరు ఎండాకాలం సెలవులకి ఆడక బాగాలేదండి? యాడికి రా పోయేదా? డబ్బులు ఆడ ఉండయా? రూపాయి పడిపోతే
రూపాయి పడిపోతే మీరు గమ్మున ఉండేదే, రూపాయి కాలువలో పడితే ఇట్లా నాలుగుతో పెట్టి అద్దుకుంటారు, మీరా పాపండి ఉండేది. ఎదవ రూపాయి పడిపోద్ది అని చెప్పి కాలంలోనో ఇంకొక చోట పడిపోయిందని కాదు అర్థం. రూపాయి విలువ పడిపోయింది. ఆర్థిక మాంద్యంతో భారతదేశం అల్లాడి చేస్తుంటే నువ్వు ఒకడవే అవినీతి కుంభకోణాలతో లక్షల కోట్లు డబ్బులు సంపాదించి విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటే ఆర్థిక మాంద్యం రాకేం వస్తుంది భారతదేశానికి? నాకు అర్థం కాలేదా? అయినా ఇవన్నీ మనకెందుకు లేక నగరా? ఇంతలో ఎండాకాలంలో ఊటికి పోతే చల్లంగా ఉంటది కదా, మనల్ని ఎవడన్నా తీసుకుపోతే బాగుండండి నన్న ఊటీకి. నువ్వు జూనియర్ ఎన్టీఆర్ అయితే నిన్ను తీసుకుపోయి నీ షూటింగ్లు అన్ని ఊటీలో పెట్టుకుంటారు వాళ్ళ. ఎటకారానికి ఏమీ తక్కువలే. అసలు ఇంతకీ ఏడక పోవటంలే మీరా? నేను ఏడకి పోయేదా? నాకెవరుంటారు బంధువులు పోవడానికి? వరే 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 బంధువులే కానక్కర్లేదండి, మనం కలుపుకోవటమే పోయి బంధుత్వం. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు అటు బంధుత్వాలు కలుపుకుంటున్నారు. ఎవర్రా పెద్ద పెద్దోళ్ళ? జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మోహన్ బాబు ఇంటికి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంటికి అరిస్తే సరుస్తా, సరిస్తే కరుస్తా ఆయన ఇంటికి పోయాడండి. జగన్ ఏమో రెడ్డి అయిపోయా, మోహన్ బాబు ఏమో నాయుడు అయిపోయా. వీళ్ళిద్దరికి బంధుత్వం ఎట్ట కుదిరిందే? మనకేం తెలుసండి. ఆయన వెళ్ళాడు. ఆయన ఇప్పుడు వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా, మంచు విష్ణుబాబు, మోహన్ బాబు కొడుకు. ఆయన ఒక అమ్మాయిని ప్రేమించి వెరోనికా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. ఆ అమ్మాయి జగన్ కి బాబాయ్ కూతురంటండి. నిజమేనా లేకపోతే వీళ్ళు కలుపుకుంటున్నారా? ఏమో కలుపుకొని ఉండదు, దానికి ఏముందండి. ఆ అమ్మాయికి కవల పిల్లలు పుట్టారంట. వాళ్ళని పలకరించడానికి పోయానని చెప్పాడండి జగన్. అవునులే, ఇప్పుడు ఆయనకేమి ఓదార్పు యాత్రలు ఏమి లేనట్టుండయే, అందుకని బంధుమిత్రుల యాత్రలు పెట్టుకోండి. ఇప్పుడు ఆయన ఈ బంధుమిత్రుల యాత్రలు కాదు, ఆపరేషన్ ఆకర్ష యాత్ర అంటారు దాన్ని. ఆపరేషన్ ఆకర్ష యాత్ర అంటే ఏందిరా? మరి అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న వాళ్ళ స్కూల్ వార్షికోత్సవానికి పోయినప్పుడు మోహన్ బాబు స్కూల్కే ఆడ మళ్ళీ పార్టీలో చేరబోతున్నాడు అని చెప్పి పుకారు వచ్చింది కదా. ఆయన ఆ పార్టీలోకి పోకుండా అడ్డు కట్టేయడానికి జగన్ పార్టీలో చేర్చుకోవడానికి జగన్ పోయాడని ఇనికిడండి. అదే ఇది ఉంటే ఆమె రేణుకా చౌదరి ఆమె ఇంటికి సీఎం పోయాడంటరా. ఏంది సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రేణుకా చౌదరి ఇంటికి పోయాడా? ఎందుకు పోయాడండి? ఆమెకి పెద్ద పెద్దోళ్ళతో సంబంధాలు ఉండేరా? ఏం సంబంధాలండి? ఏఐసిసి అధికార ప్రతినిధిరా. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీతో డైరెక్ట్ గా మాట్లాడద్దామే. అవునండి. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మొన్న ఆమె కూతురు పెళ్లి జరిగింది, రేణుకా చౌదరి కూతురు పెళ్లి. అప్పుడు పోలా, ఇప్పుడు పోయాడు పలకరించేదానికి. ఆయన పోయిందే అందుకు కాదు, ఎందుకో చెప్తా ఏనండి. ఏమన్నా సీఎం గా పనికిరాడు, ముఖ్యమంత్రిగా ఈయన దించేయాల్సిందే అని చెప్పి ఇప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డి మంత్రి ఆయన ఒకడు, ఈ మాజీ మంత్రి శంకర్ రావు ఒకడు, ఈ కాంగ్రెస్ లో చాలా మంది ఆయన సీఎం గా తీసేయాలంటున్నారు కదా. ఆ సీఎం పోస్ట్ పీకేయకుండా చూడమ్మా అని చెప్పుకోవడానికి పోయాడు ఆమె దగ్గరికి. దానికా ఇప్పుడు ఇదిట్టుంటే చిరంజీవి ఇంటికి ఆమె మంత్రి వాళ్ళ గల్లా అరుణ్ కుమార్ ఆమె పోయిందంట. చిరంజీవి ఇంటికి అరుణ్ కుమార్ ఎందుకు పోయిందండి? చిరంజీవి ఇప్పుడు పెద్దోళ్ళలో కలిసిపోయాడు కదరా. ఎప్పుడు పెద్దోళ్ళలో కలిసాడు? నిన్న ప్రచారంలో కూడా ఉన్నాడు ఆయన. పెద్దోళ్ళలో కలిసాడంటే పైకి చూస్తావేంద్రా, అంటే ఆయన ఎంపీ అయ్యాడు కదా ఇప్పుడు. ఓహో ఎంపీ అయ్యాడని? ఎంపీ అయ్యాడు కదా, ఆయన మామూలుగా అభినందించడానికి పోయింది. నాకు తెలియక అడుగుతానండి, ఆయన ఎంపీ అయ్యి 3 నెలలు అయింది, ఇప్పుడు అభినందించడానికి పోయేదా? పోయింది అందుకు కాదు, ఇంక తిరుపతి ఎమ్మెల్యే సీటు ఆమె కొడుకు జయదేవ్కి ఇమని చెప్పి అడగడానికి రికమెండ్ చేయమని చెప్పి పోయింది అవి. ఓహో అందుకు ఆమె పోయిందా? మెగాస్టార్ పవర్ అంటే అదిరా, చిరంజీవి చెప్పగానే ఇచ్చేసి ఉంటారు. ఇచ్చేసారు. చిరంజీవి చెప్పిన వాళ్ళకి ఇకపోతే ఇంకెవరు చెప్పిన వాళ్ళకి ఇస్తారా? ఆడ ఇచ్చిందే చిరంజీవి చెప్పిన వాళ్ళకి కాదు, సోనియా గాంధీ చెప్పిన వాళ్ళకి. బాటసారి ఇది జీవిత రహదారి, ఓ బాటసారి ఇది జీవిత రహదారి. ఎంత దూరమో ఏది అంతమో ఎవరు ఎరుగని దారి ఇది, ఒకరికి సొంతం కాదు ఇది. బాటసారి ఇది జీవిత రహదారి. అయ్యగారా ఎప్పుడన్నా మీ ఇంటికి అదృష్ట లక్ష్యం వచ్చి మీ ఇంటి తలుపు తట్టిందండి? అబ్బే లేదురా రే, అదృష్టలక్ష్మి కూడా అప్పుడప్పుడు వచ్చి తలుపు తడుతుంటదా? నా పిచ్చి కాకపోతే నేను మిమ్మల్ని అడిగాను మీ ఇంటి తలుపు తట్టిందా అని. అసలు అదృష్ట లక్ష్మికి మీ ఇంటి తలుపు తట్టేంత ఛాన్స్ ఎప్పుడు ఇచ్చారండి మీరు? 24 గంటలు ఆ రత్తాలు ఇంటి తలుపు తట్టని సరిపోయినా. రే
నాకు తెలియక అడుగుతాను, అప్పుడెప్పుడో ఒకసారి వచ్చి తలుపు తట్టినట్టు గుర్తురా, ఆమె అదృష్టలక్ష్మి అంటవా? గ్యారంటీగా ఆమె అదృష్టలక్ష్మి అయ్యి ఉండదండి మీ ఇంటి తలుపు తట్టినవే. అదృష్టలక్ష్మి కాకపోతే ఇంకెవర్రా? దరిద్ర లక్ష్మి అయ్యి ఉంటది అది. ఉండుకో, ఆమె అదృష్టలక్ష్మి కాదని నీకెట తెలుసురా? ఒరే ఆమె అసలు ఇప్పుడు ముంబైలో ఉంది. ముంబైలో ఎవరింట్లో ఉందిరా? సచిన్ టెండూల్కర్ ద గ్రేట్ క్రికెటర్ 100 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ ఇంట్లో ఉందండి. అదృష్టలక్ష్మి మీ ఇంటికి వచ్చి తలుపు తడుతుంది. ఆయనకి ఆమె తలుపు తట్టబట్టే ఎంపీ పదవి ఇచ్చారు, పిలిచి ఆయనకే. అవునరా, కోట్లు డబ్బులు ఖర్చు పెట్టే నేలకేసి గీక్కున్నా రాదు ఎంపీ పదవి. అదృష్ట లక్ష్మి పోయి తలుపు తట్టి ఎంపీ పదవి ఇచ్చినా సచిన్ టెండూల్కర్ పదవి తీసుకుంటాడో లేదో కూడా అర్థం కావటం లేదండి. అదే మళ్ళా తీసుకుంటాడో లేదో అంటుండవా? మరి అదే ఆటే నాకు ప్రాణం, నేను రాజకీయాలకు దూరం అన్నాడు ఆయన. మళ్ళీ పిలిచి పిల్లనిస్తానంటే కులం ఏంది గోత్రం ఏంది అని అడిగాడంట సచిన్ బోటుడు. ఒకటి అడగతా, కోట్లు ఖర్చు పెట్టకుండా ఎలక్షన్ లో గెలవకుండా ఏడన్నా పదవులు వస్తాయంట్రా? మరి అదే ఇప్పుడు మోహన్ బాబుకి ఎంపీ పదవి వచ్చింది, ఆయన ఏడన్నా గెలిచాడా? దాసనారాయణరావుకి ఎంపీ పదవి వచ్చింది, ఆయన ఏడన్నా గెలిచాడా? ఇప్పుడు మొన్న చిరంజీవికి ఎంపీ పదవి ఇచ్చారు, ఆయన ఏడన్నా నిలబడి గెలిచాడా? ఓహో, అట్టిచ్చారన్నమాట సచిన్ కి. క్రికెట్ బాగా ఆడాడు, దేశానికి ఓ పెద్ద ఇది తెచ్చాడని ఇచ్చారు. ఇట్టనే లతా మంగేష్కర్ గాయకురాలు ఆమెకి ఇచ్చారు ఒకప్పుడు, యామ్మాలినికి ఇచ్చారు. ఇప్పుడు ఈ మధ్య ఉండే సచిన్ తో పాటు రేకొండ బాలీవుడ్ స్వీట్ 16 ఆమెకు కూడా ఎంపీ పదవి ఇచ్చారండి. ఆమెకి ఇచ్చారని తెలియంగానే నా స్వామి రంగా అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ గా కొత్త 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 ఉడికిపోయిందండి. ఆమెకి పదవి ఇస్తే ఈమెకి ఎందుకు కొత్త కొత్త ఉడికేదా? అదే 30 ఏళ్ల క్రితం ఫేమాయణం సాగిచ్చాడంట కదా రేఖతోటి అమితాబ్ బచ్చన్, అవన్నీ గుర్తొచ్చి ఉంటాయి. నా దగ్గర కూర్చోడానికి లేదా మనిషి, నా పక్కన కూర్చోడానికి, నా ముందు కూర్చోడానికి, నా వెనక కూర్చోడానికి, నా ప్లేస్ మార్చేయండి అనింది. దెబ్బతోటి ఆమె స్థానం మార్చేశారండి. అది సరే, అప్పుడు తిరిగాడు, ఇప్పుడు ఎందుకు తిరుగుతాడు ఈమె తోట రేఖతోటే? అయ్యగారా మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు జయా బచ్చన్ ఎట్టుంది, ఆమె పేదరాశి పెద్దమ్మ ఉన్నట్టుంది, ఆమె ఎట్టుంది రేఖ పెటపెట్టలాడుతుండే. ఇప్పుడు తిరగమంటే తిరగడా అమితాబ్ బచ్చన్? అప్పుడు తిరిగినాడా? ఏందండి ఊరికి మాట్లాడుతురా? వీళ్ళు ప్రెస్ వాళ్ళు కూడా జరిపారా? ఏమండి ఇప్పుడు రేఖ ప్రమాణ స్వీకారం చేస్తుంది అనుకో ఎంపీగా, కెమెరా యాడ పెడతారా? కెమెరా యాడ పెడతారు ఏముంది, రేఖ ప్రమాణ స్వీకారం చేసేది చూపించాలి మనకి కదా. వీళ్ళు కెమెరా తీసుకుపోయి జయా బచ్చన్ దగ్గర పెట్టారు. ఎందుకు పెట్టారంటావు? ఇందాకే చెప్పాను కదండి, జయా బచ్చన్ పేదరాశి పెద్దమ్మ, రేఖేమో స్వీట్ 16. ఇదిగా అయ్యగారా జనాలకి క్లియర్ గా అర్థం కావడానికి అమితాబ్ బచ్చన్ రేఖతో ఎందుకు తిరిగాడోననే అందుకు పెట్టారు జయా బచ్చన్ మీద కెమెరా. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా, ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా, వలపుల వానల జల్లులలో స్వామి తలమున కలుగా తడిసితివా, చిరుబురులాడేటి శ్రీదేవి శిరసును వంచిన కథ కన్నా. ఏమైనా అయ్యగారు రాజకీయ నాయకులు పదవిలో ఉన్నప్పుడు చిన్న వయసులో ఉంటే పర్వాలేదండి, పెద్ద అయిన తర్వాత ఏదన్నా అపవాదం వచ్చిందనుకో అప్పుడు చాలా కష్టం అండి తట్టుకోవటం. ఎవరి గురించి నువ్వు చెప్పేది? ద గ్రేట్ కాంగ్రెస్ కురువృద్ధుడు ఎన్డీ తివారీ గ్రంథసాంగుడు గురించి. ఇప్పుడు ఆయనకి ఏమైందిరా? అన్ని పదవులు చేశాడు, చివరికి గవర్నర్ గా కూడా చేశాడు కదా ఆయన. అన్ని పదవులు చేసి గవర్నర్ గా చేస్తానే రాసలీలలో చిక్కింది ఆయన మన రాజ్భవన్ లో. మళ్ళా మాట, ఈ చిన్నప్పటి నుంచి భలే రసికుడినట్టున్నాడా? మీరు మాత్రం తక్కువ, ఎంత వారలైనా కాంతదాసులేనని. అయినా అయ్యగారా 80 ఏళ్ల వయసులో ఎన్డీ తివారీకి అమ్మాయిలు అవసరమా? రే తలలు బోడులైనా తలపులు బోడులోనా అని ఒక కవి చెప్పాడు. అవును, వయసుతో సంబంధం లేదు, ఎంత వయసున్నా యావ మాత్రం అట్టే ఉంటది. ఏంది యావా? ఇప్పుడు 10 మంది అమ్మాయిలు పిలిపించుకునే ఆయన ఏంది అమ్మాయిలు చేసేది? 80 ఏళ్ల వయసులో ఆయన ఊరికే చూస్తా సొంగ కాసుకోవడం తప్పితే ఏమన్నా ఉందండి ఊరికేనా? సరేగానే ఇంతకు ముందు ఒక ఆమె ఈయనే నా మొగుడు
అని కేసు పెట్టిందే. టైటిల్ పోలే ఉందండి, ఈవి సత్యనారాయణ బతుకుంటే టక్కని తీసుకొని ఉండేవాడు టైటిల్ ని. ఏమైందిరా కేసు అసలు? అదే ఇప్పుడు ఆమె ఏమనేసిందంటే, ఈయనే నా మొగుడు, ఈ రోహిత్ శర్మ అనే నా కొడుకు పుట్టాడని వేసింది కేసు. అవును అట్టనిందా? అనిందండి. ఆ కేసు వాయిదాలు పడతా ఉంది ఇప్పుడు. అవునా? ఇప్పుడు దాని విషయం ఏముంది, ఎంతవరకు వచ్చింది? చెప్తేనే వాయిదాలు అంతే, కోర్టుల సంగతి మనకి తెలుసు కదండి. ఓహో అదే. మరి వాయిదాల మీద వాయిదాలు వేస్తా ఉంటే వాళ్ళు గమ్ముకుంటారు, కేసు వేసి. ఎందుకున్నారండి, హైకోర్టులో వేసారు. మళ్ళీ హైకోర్టులో ఏం చెప్పిందంటే, ఈయనకి ఎన్డీ తివారికి DNA పరీక్షలు చేయాలా, పోయి రక్తం నమూనా శాంపిల్ తీసుకురమ్మని చెప్పింది. పోతే నా రక్తం నేను ఎందుకు ఇస్తానని కాలు మీద కాలు వేసుకొని చెప్పాడు ఆయన. అవునా? ఆ కాల్ తీసేసి పోలీసు వాళ్ళని తీసుకుపోయి ఆ రక్తం శాంపిల్ తీసుకురమ్మని చెప్పి మళ్ళీ చెప్పాడు జడ్జి. సరైన మాట చెప్పాడు జడ్జి. పోలీసు వాళ్ళు పోతే కానీ రక్తం వచ్చేటట్టు కొట్టరు. చెప్పేది రక్తం వచ్చేటట్టు పోలీసు వాళ్ళని కొట్టమని కాదు, పోలీసు వాళ్ళ సహాయంతో తీసుకొని వచ్చి రక్తం శాంపిల్ ఇవ్వమనండి. అయినా అయ్యారా, నాకు తెలియక అడగతా, రక్తం దాకపోవాలా ఎన్డీ తివారీని, అవును ఆ రోహిత్ శర్మని పక్కన పెడితే పోలికలు తెలియవండి, అంతా ఎన్డీ తివారీ ఉన్నట్టే ఉండడండి. కూడా పోలికల వరకైతే పర్వాలేదు, అప్పు చేసిన చేష్టాలు చేయొద్దు అని చెప్పు రోహిత్ శర్మకే. ఏకాంత సేవ రేపింది జ్వాల చేయమంటావు నా కూడా కొత్తగా కొట్టమంటాను చదివించి నీ సంపద ఏకాంత వేళ ఏకాంత సేవ నీ కొంటే గోల రేపింది జ్వాల